చంద్రబాబు పాలనంటేనే గ్రాఫిక్ మాయాజాలమని 5 ఏళ్ల క్రితం ప్రజలకు నూరిపోశారు. రాజధాని అమరావతి నిర్మాణం ఎలా ఉండబోతున్నదో వివరించడానికే అప్పట్లో చంద్రబాబు గ్రాఫిక్స్లో చూపించారు. అయినా వైసీపీ ప్రచారాన్ని నమ్మిన ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. ఈ 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో భవిష్యత్తు ప్రణాళికలు అటుంచి సినిమా సెట్టింగులతో జనాన్ని మాయ చేయడాన్ని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం కుప్పం పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జలాలను కుప్పంకు తరలిస్తున్నారని గొప్పలు చెప్పుకున్నారు. ఆర్భాటంగా గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. కార్యక్రమం ముగిసిన వెంటనే అధికారులు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన గేట్లు తొలగించి ఎత్తుకుపోవడాన్ని చూశాం. ఈ సన్నివేశం సినిమా షూటింగు పూర్తి కాగానే సెట్టింగ్స్ తొలగించినట్లు అనిపించింది. ఈ సెట్టింగు బాగోతాన్ని మరొక ముందే విశాఖపట్నంలో అలల వంతెన ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమం పూర్తయిందో లేదో ఆ అలల వంతెన ముక్కలు ముక్కలుగా విడిపోయి సముద్రంలో తేలియాడడాన్ని చూశాం. తాజాగా అదే విశాఖపట్నంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు అంటూ హడావిడి చేశారు. ఇంకేముంది, విశాఖ దశ తిరుగుతుందని అమాయకులు నమ్మారు. తీరా చూస్తే నాటి సదస్సులో పాల్గొన్న వారిలో అత్యధికులు గ్రామ సచివాలయ సిబ్బంది కావడం విస్మయానికి గురిచేసింది. సచివాలయ సిబ్బందికి కోట్లు తగిలించి సదస్సులో కూర్చోబెట్టారు. కొంతకాలం క్రితం రాష్ట్రంలోని భూములన్నింటినీ సర్వే చేయించి సర్వే రాళ్లు పాతించబోతున్నట్లు ప్రకటించారు. సదరు సరిహద్దు రాళ్లపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాలని అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. పొలాల్లో పక్షుల నుంచి పంటలను కాపాడుకోవడానికై దిష్టి బొమ్మలను నిలబెట్టినట్టుగా సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మలేంటి అని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. సీన్ కట్ చేస్తే అధికారుల మాటలు నమ్మి తాము తయారు చేసిన సరిహద్దు రాళ్లలో ఒక్కటి కూడా ప్రభుత్వం కొనలేదని, ఫలితంగా తాము భారీగా నష్టపోయామని గ్రానైట్ వ్యాపారులు ఇప్పుడు గొల్లుమంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 5 ఏళ్లలో జగన్ ఏర్పాటు చేయించిన సినిమా సెట్లకు, ఫేక్ ప్రచారాలకు అంతే లేదు. అయినా మాకు జగనే కావాలని ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకోవాలని జగన్ అండ్ కో భావిస్తున్నారు. చంద్రబాబు పాలనంతా గ్రాఫిక్స్ మాయాజాలమని విమర్శించిన వారు ఇప్పుడేమంటారు? అర్ధ సత్యాలు, అసత్యాలు ప్రచారం చెయ్యడం రాజకీయ నాయకులకు పరిపాటే. అయితే జగన్ తరహాలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో సినిమా సెట్టింగులు వేయించడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. అందుకే కాబోలు జగన్ను ఫేక్ ముఖ్యమంత్రిని, జగన్ పాలనను ఫేక్ పాలన అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. అసత్యాలు ప్రచారం చేసే వారిలో ఎక్కడో ఒక చోట వెరపు కనిపిస్తుంది. కానీ వేలాది మంది సమక్షంలో అమాయకంగా ముఖం పెట్టి అలవోకగా అసత్యాలు చెబుతున్న జగన్ వంటి వారిని ఇప్పుడే చూస్తున్నాం. రాష్ట్రంలో దిశ చట్టం అమలులో లేకపోయినా సదరు చట్టం ఉన్నట్టుగా 5 ఏళ్లుగా ప్రజలను మభ్య పెడుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని కేంద్రం తిరస్కరించిన దిశ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా హడావిడి చేశారు. సర్వత్రా మోసంగురు అన్నట్టుగా 5 ఏళ్ల పాలన సాగింది. సంక్షేమ పథకాల అమలులో లంచాలకు తావు లేకుండా చేశామని జగన్ చెప్పుకుంటారు. ఇందులో మాత్రం నిజముంది. పథకాల వల్ల ప్రయోజనం పొందుతున్న వారినే నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి అక్కడ కక్కుర్తి పడకూడదని నిర్ణయించుకున్నారు. సంక్షేమం పేరిట ప్రజలకు మజ్జిగ పోస్తూ మీగడ మాత్రమే తినడానికి అలవాటు పడిన జగన్ వంటి వారు ఇలాంటి పథకాల అమలులో కక్కుర్తి ఎందుకు పడతారు? తమ ఆకలి తీర్చడానికి ఇసుక, మద్యం వంటివి ఉండనే ఉంటాయి కదా. అందుకే సంక్షేమ పథకాలను పైసా లంచం లేకుండా అందిస్తున్నామని ఆయన చెప్పుకుంటారు.
సంక్షేమం మాటున పాలకులు చేసే దోపిడీ గురించి తెలుసుకునే అవసరం గాని తీరిక గాని ప్రజలకు ఉండదని జగన్కు బాగా తెలుసు. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇక చూడండి, అప్పట్నుంచి పోలింగ్ జరిగే వరకు జగన్మోహన్ రెడ్డి తన ముఖంలో నవరసాలను పండిస్తారు. తల్లి లేదు, చెల్లి లేదు, చెప్పుకుందామంటే బాబాయి కూడా లేడు అని ప్రజల ముందుకు వెళ్లి బిక్క ముఖం పెట్టవచ్చు. వైసీపీతో సంబంధం లేకుండా పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తల్లి విజయమ్మను తానే తొలగించిన విషయం మాత్రం అంగీకరించరు. జీవించి ఉన్నప్పుడు తండ్రి రాజశేఖర్ రెడ్డి కోరుకున్నట్టుగా ఆస్తిలో సమాన వాటాను చెల్లి షర్మిలకు పంచివ్వడానికి నిరాకరించి తరిమేసిన విషయాన్ని మాత్రం చెప్పారు. బాబాయిని సొంత ఇంట్లోనే కిరాతకంగా నరికి చంపిన వారికి అండగా ఉంటూ పక్కన పెట్టుకున్న విషయాన్ని మాత్రం చెప్పరు. పైగా వివేకానంద రెడ్డిని ఆయన ఏకైక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి చంపించారని తన రోత మీడియాలో పుంకాలుగా రోత రాతలు రాయిస్తున్నారు. ఇంతకు మించిన నటన వంచన ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని సంపూర్ణంగా ఆవిష్కరించాలంటే కనీసం 10 మందైనా PhDలు చేయాల్సిందే. అయినా మేకవన్నె పులులు, పయోముఖ విష కుంభాలు ఎవరో ప్రజలు తెలుసుకోలేరా? 5 ఏళ్ల క్రితం జగన్కు అండగా నిలబడిన తల్లి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. తనకు ద్రోహం చేసిన అన్నకు వ్యతిరేకంగా రాజకీయ రణక్షేత్రంలో షర్మిల మోహరించారు. తండ్రి హంతకులను కాపాడుతున్న అన్న జగన్కు వ్యతిరేకంగా డాక్టర్ సునీత సైతం తన వంతు ప్రచారం చేస్తున్నారు. తనలాంటి వారికి న్యాయం జరగాలంటే జగన్ను ఓడించాల్సిందే అని ఆమె పిలుపు కూడా ఇచ్చారు.